గైస్, వెల్కమ్ టు సైన్మా. స్టార్టింగే వ్లాగ్ కొడదాం అనుకున్నాను, బట్ స్టార్టింగ్ అయితే వ్లాగ్ కొట్టడానికి రాలేదు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ నాకు లేట్ అవుతుంది అందుకోసం అని చెప్పి. సో అందుకోసమే ఇప్పుడే స్టార్ట్ చేశాను వ్లాగ్. అయితే ప్రస్తుతానికి అయితే కాలేజ్కి వెళ్ళాలి. గైస్, ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళతో జాయిన్ అయ్యి వెళ్దామని చెప్పి ఇంతసేపు ఆగాను. ఇంకెళ్ళిపోదాం. సో హలో గైస్, మా వాళ్ళు అయితే వచ్చేసారు. సో స్టార్ట్ అయిపోయాం కాలేజ్కి. సో అలా కాలేజ్కి అయితే వెళ్ళిపోయాము. కాలేజ్కి ఇంకా ఒక 5 minutes ఉందనగా సో ఇదే అండి మా బ్యూటిఫుల్ మైసమ్మ కూడా. మార్నింగే కదా, ఈ టైంకే మళ్ళీ స్టూడెంట్స్ అందరూ వస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ముందు చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ ఇంకా నార్మల్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈవినింగ్ దీనికంటే ఎక్కువ ట్రాఫికే ఉంటుంది. ఒక 5 నిమిషాలు అనగా వచ్చేసినాం. ఇంకా కాలేజ్కి వెళ్ళాలి. ఈడు నా జూనియర్ గాడు, ఈడు ఎందుకున్నాడో తెలియదు మాతో అసలు. ఎవడైనా చూస్తే యాంటీ ర్యాగింగ్ అని చెప్పేసి నన్ను వేసుకుంటాడు. ఇదిగోండి, పెన్ను లేదని చెప్పి వస్తే ఆడిపోయి రిజిస్టర్లో తీసుకొని వచ్చాడంట. గొప్పోడు అసలు మావాడు. అంతేకాకుండా చూసారా, అలా ఉంటది మేము చేసే పనులు. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఓ పక్క మా సార్ క్లాస్ చెప్తుంటే మా వాళ్ళు ఇక్కడ చేసే సంబంధం ఉంది. ప్రస్తుతంగా అయితే లంచ్ టైం అయింది, లంచ్కి వెళ్తున్నాం. సో ఇగో అందరు వచ్చిండ్రు. వీడు జూనియర్ వాడు, చూసారు కదా ఈ ట్యాడ్. ఏయ్ నువ్వు జూనియర్, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అంత యాక్టింగే, అది ఏం లేదు, అది డొల్లా. అదే నేను చెప్పేది స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, దాని ముందు చూపిద్దాం. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, అది కనుక నువ్వు చేసినావు అనుకో, నెక్స్ట్ ఫిలింకి రూపాయి కూడా నేను పెట్టాను, మొత్తం నువ్వు పెట్టాను. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. మౌస్ పట్టుకోవద్దు, కానీ ఇదంతా రావాలి. నేను ముట్టుకోలేదు, నేను ఏం ముట్టుకోలేదు. నువ్వు ఇప్పుడు చేసి పెట్టాను, ఇట్లా చేసి ఎట్లా వచ్చిందిరా? నెక్స్ట్ అదే ఫిక్స్ రా. సో గైస్, కాలేజ్ అయితే అయిపోయింది. ఒక చిన్న పని ఉంటే చూసుకొని ఇప్పుడే. ఏం పని? ఏదో పని చెప్పు. రీల్ తీసాము. ఇంత నవ్వులు. సో
అది రీల్ తీసుకొని అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఈవినింగ్ అయితే మార్నింగ్ కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే, మా వాళ్ళు మార్నింగ్ టైంలో టైంకి వస్తారో లేదో తెలియదు కానీ ఈవినింగ్ మాత్రం టైం టు టైం, అసలు టైంకి వెళ్ళిపోతారు. గేట్లు ఓపెన్ అవ్వకముందే 10 నిమిషాలు ముందే ఉంటారు దాదాపు. సో హే గైస్, ఇప్పుడే ఆగినాం. మా ఫ్రెండ్ అయితే ఒకరు రావాలి, వాని కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మెల్లగా వస్తున్నాడు, వెనకాల లారీ ఉంది, ఆడ పక్క గుద్దనే గుద్దుతాడు లాస్ట్. ఇక్కడ హీరో. సో ఇంకో ఫ్రెండ్ రావాలి మా వాడు వస్తాడని చెప్పి ఆగాను ఇక్కడ. ఈడో జూనియరు, వీడికేమో మైండ్ లేదు. మైండ్ ఉన్నది నా ఒక్కడికే. చూసారా సార్ గైస్, మంచిగా మీరు స్టడీస్ కాకుండా ఇలా మంచిగా యూట్యూబ్ ఛానల్ కానీ మీకు వచ్చిన టాలెంట్ కానీ ఇట్లా చేసుకొని చేయండి, సరేనా? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అందుకే చదువుకోవాలంటారు ఫ్రెండ్స్. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేసి. సరే సరే, అదే అంటున్నాను. సో మీరు కూడా మంచిగా మీ స్కిల్తో చేస్తే వాసు R15. సో మాతో కూడా రైడ్ జాయిన్ సార్. సెకండ్ సార్ ప్లీజ్, మాతో కూడా రైడ్ జాయిన్. కాశ్మీర్కి వెళ్ళాడు, కాశ్మీర్ నుంచి కీచెన్ తీసుకొచ్చింది. యా సో లెట్స్ స్టార్ట్ చేద్దాం రెడీగా. చలో. సో మేమైతే ఒక రీల్ తీసుకుందాం అనుకున్నాము, బట్ మాకు ఇంకా ఆ టైంలో ఈవినింగ్ కాబట్టి ముందర రోడ్స్ కూడా బాగాలేవు అండ్ ట్రాఫిక్ ఉండడంతో రీల్స్ తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. నేను వాసు ఒకటే ప్లేస్లో ఉంటాం కాబట్టి మేము ఇద్దరం వచ్చేసాము అండ్ వాళ్ళిద్దరూ వేరే రూట్లో వెళ్ళిపోయారు. డైలీ మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ట్రావెల్ చేసి మరి కాలేజ్కి వెళ్తాము. కానీ మేము మాత్రం మా కాలేజ్లో చేసే పనులు అయితే మీరు చూసారు కదా. మేమనే కాదు, ప్రతి ఒక్కరూ ఇంతే. ఇంజనీరింగ్ అంటేనే ఇలా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ అండ్ చేయండి. అండ్ మా లాంటి ఫ్రెండ్స్ ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ మర్చిపోయానండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. హెల్మెట్స్ పక్కా పెట్టుకోండి. 110% సేఫ్టీయే మనకి ముఖ్యము. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ ఆల్సో కిల్స్. సో మీ అందరికీ చెప్పాల్సింది ఒకటే, మీకు కనుక మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కంటెంట్ అయితే ఈ వీకెండ్కి కూడా వస్తాయి.